ఎప్పుడైనా అనుకున్నావా రెస్టారెంట్లో ఫుడ్ తింటూనే ఉప్స్ గురించి తెలుసుకోవచ్చని? ఈ రీల్ని సేవ్ చేసుకో, ఫ్యూచర్ రిఫరెన్స్కి యూజ్ అవుతుంది. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అసలు రెస్టారెంట్స్ ఎలా వర్క్ అవుతాయి? ఒక కస్టమర్ వస్తాడు, తనకి నచ్చిన ఐటెంని మెన్యూ చూసి ఆర్డర్ చేస్తాడు. ఆ ఆర్డర్ని కిచెన్లో ఉన్న షెఫ్స్ ప్రిపేర్ చేసి వెయిటర్కి ఇస్తే వెయిటర్ కస్టమర్కి సర్వ్ చేస్తాడు. ఫుడ్ తినేసి బిల్లు కట్టేసి పోతాడు. ఇంతే కదా. ఇదే బ్లూ ప్రింట్ని ఆల్మోస్ట్ ఏ రెస్టారెంట్ అని ఫాలో అయ్యేది. ఈ బ్లూ ప్రింట్ని క్లాస్ అంటాం. ఈ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని కట్టిన రెస్టారెంట్సే ఆబ్జెక్ట్స్. ఇప్పుడు ఇందులో ఉండే కాన్సెప్ట్స్ గురించి తెలుసుకుందాం. ఇన్హెరిటెన్స్. ఇప్పుడు నువ్వు ఒక రెస్టారెంట్ పెట్టావు అనుకుందాం. అది సక్సెస్ అయ్యిందని వేరే బ్రాంచ్ పెడదాం అనుకుంటున్నావు. అప్పుడు ఏం చేస్తావు? రెస్టారెంట్ అంతా ఇదే థీమ్లో ఉన్నా కొన్ని ఐటమ్స్ మాత్రం ఒరిజినల్ బ్రాంచ్ కానీ ఎక్కువ యాడ్ చేస్తావు కదా. దీన్నే ఇన్హెరిటెన్స్ అంటారు. అబ్స్ట్రాక్షన్ అంటే మెన్యూ చూసి ఐటమ్ ఆర్డర్ చేయడం లాంటిది. కస్టమర్కి ఐటెం పేరు, దాని ప్రైస్ తెలిస్తే చాలు, కానీ అది కిచెన్లో ఎలా వండుతున్నారు అనేది అవసరం లేదు. పాలిమార్ఫిజం. ఒకే ఐటెం డిఫరెంట్ ఫామ్స్లో ఉండడం. ఇప్పుడు ఒక బిర్యానీ ఉంది, అది వెజ్ బిర్యానీలో, చికెన్ బిర్యానీలో, మటన్ బిర్యానీలో ఇలా డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది కదా. దీన్ని పాలిమార్ఫిజం అంటారు. ఎన్క్యాప్సులేషన్. ఇప్పుడు మనం తినేసి బిల్ కట్టేసి వెళ్ళిపోతాం. ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్, కస్టమర్ డీటెయిల్స్, ఇంకా అదర్ సెన్సిటివ్ డేటా అంతా ఓన్లీ అథరైజ్డ్ స్టాఫ్కే యాక్సెస్ ఉంటుంది కదా. దీన్నే ఎన్క్యాప్సులేషన్ అంటారు. నేను చెప్పింది అర్థమైతే ఉప్స్ అని కమెంట్ చేయి. Always surf to Cyber page and get